ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఫ్లాప్ షోతో నిరాశపరుస్తుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో 5 పరాజయం పాలైంది. ముంబై ఇండియన్స్పై విజయంతో సీజన్ను ప్రారంభించి ఆ తర్వాత ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్పై ఓడింది. ఐపీఎల్ చరిత్రలో ఇన్ని మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం సీఎస్కేకు ఇదే తొలిసారి. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ నుంచి తప్పుకోవడంతో గత మ్యాచ్ నుంచి ధోనీ కెప్టెన్సీ వహించిన రాత మాత్రం మారలేదు. దీంతో చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ సీఎస్కే జట్టుకు ఎంతో కీలకంగా మారింది. ప్రస్తుతం చెన్నై జట్టు చేతిలో 8 మ్యాచ్లు ఉన్నాయి. అందులో కనీసం 7 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. మరి ధోనీ సారథ్యంలో సీఎస్కే ముందడుగు వేస్తుందా, లేదంటే ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పడుతుందా అనేది ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎస్కే లక్నో సూపర్ జైంట్స్తో ఏక్నాథ్ స్టేడియంలో తలపడేందుకు రెడీ అయింది. గత మ్యాచ్తో పోలిస్తే ఈసారి సీఎస్కే తుది జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. టాప్ ఆర్డర్లో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే రూపంలో 2 న్యూజిలాండ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిద్దరూ భారీగా పరుగులు చేసి సీఎస్కేకు మంచి ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత మ్యాచ్లో వీరిద్దరూ విఫలమయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ తప్పుకోవడంతో 3వ స్థానంలోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. కానీ గత మ్యాచ్లో అతడు ఫెయిల్ అయ్యాడు. మిడిల్ ఆర్డర్లో సీఎస్కేకు 4 ఆల్రౌండర్లు ఉన్నారు. కానీ సరైన బ్యాటర్లు మాత్రం లేరు. మిడిల్ ఆర్డర్లో సాలిడ్ బ్యాటింగ్ ఆప్షన్ లేక సీఎస్కే ఈ సీజన్లో తడబడుతుంది. విజయ్ శంకర్, శివన్ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మిడిల్ ఆర్డర్లో ఆడతారు. కెప్టెన్ ధోనీ లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చే అవకాశం ఉంది, లేదంటే చివరి ఓవర్లో వస్తాడు. బౌలర్లో స్పిన్ విభాగం నుంచి నూర్ అహ్మద్ ప్రదర్శనతో బలంగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, జడేజా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహేష్ పతిరాణా, ఖలీల్ అహ్మద్, అస్తుల్ కంబోజ్ పేస్ విభాగాన్ని చూసుకుంటారు. మొత్తంగా గత మ్యాచ్తో పోలిస్తే ఈసారి దీపక్ కూడా లక్నో మ్యాచ్ బరిలోకి దిగకపోవచ్చు. పతిరాణా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్పై ఇప్పటికే బోలెడు ఆశలు పెట్టుకున్న అభిమానులు లక్నోపై విజయం అందిస్తాడని ఎదురు చూస్తున్నారు.